వాళ్ళ వాళ్ళ కొడుకులకి రకరకాల విన్యాసాలు సినిమాల్లో చూపిస్తారు. శ్రీకాంత్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే తన కొడుకుని ఒక నిజమైనటువంటి చరిత్రని తీసుకొని ఈ సబ్జెక్టు ఎన్నుకున్నందుకు 200% శ్రీకాంత్ వైఫ్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. హైలైట్స్ అంటే సినిమా మొత్తం హైలైట్. ఏదని చెప్పమంటారు? తెలంగాణ చరిత్రని తిరిగి మళ్ళా తెలంగాణ యువత మర్చిపోతున్నటువంటి దశలో తెలంగాణ యువతకి ఈ యొక్క సినిమాను అంకితం ఇచ్చినటువంటి ప్రదీప్కి కానీ, శ్రీకాంత్కి కానీ, శ్రీకాంత్ కొడుకు కానీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా బాగున్నాయి. 100% అవుతాడు, 100% అవుతాడు. కాకపోతే మీ ప్రోత్సాహం ఉండాలి. బాగుందండి, బాగుంది. హిట్ అయిపోయిన పాటను ఏమంటారు? ఇంకా హీరోయిన్ యాక్షన్స్ సీక్వెల్స్ కూడా బాగా అనిపించింది. ఫస్ట్ టైం అంత మంచిగా హీరోయిన్ చేసింది కాబట్టి మంచి సినిమా మాత్రం బాగుంది. హీరో యాక్టింగ్ బాగా ఉంది. ఇంకా హీరో వచ్చేసి మా థియేటర్ 100 కూర్చున్నారు. ఇది ఫోటో కూడా తీపించుకున్నాను. నార్మల్గా తెలంగాణ బుక్స్ లోనే చదివాను కానీ ఇది సినిమా టైప్ లో ఇదే ఫస్ట్ టైం చూడడం. గిరా గిరా సాంగ్ బాగుంది. సినిమా గురించి చెప్పాలంటే ఆ సీక్వెల్స్, హీరో అంటే ఇంటర్వెల్ లాస్ట్ సీన్ లో బండి వేసుకుని వెళ్ళిపోయి మళ్ళీ సడన్ గా పాస్ట్ గుర్తొచ్చి రావడము అది బాగా అనిపించింది. అంటే చాలా మంది హృతిక్ రోషన్ లాగా ఉన్నాడు, టాలీవుడ్ హృతిక్ రోషన్ అవుతాడు అని చెప్పి చెప్తున్నారు. నాకు టాలీవుడ్ హృతిక్ రోషన్ తెలీదు, మరి అంతగా తెలీదు. కానీ ప్రభాస్ అంత మంచిగా అవుతాడు. ప్రభాస్ అంత మంచిగా పెద్ద హీరో అవుతాడు. వాళ్ళ నాన్నకన్నా పెద్ద యాక్టర్ అవుతాడా రోషన్? అనుకోవచ్చు. ఇందులో రాజిరెడ్డి అనే పాత్ర మా తాతగారే. సేమ్ యాజ్ టీజ్ గా తీశారు. చాలా బాగుంది. సినిమా కూడా చాలా బాగుంది. లేదు, ఇందులో స్టోరీ అసలు ఏం మారలేదు. సేమ్ యాజ్ టీజ్ గా తీశారంటే మమ్మల్ని కూడా కనుక్కున్నారు. రోషన్ బాబు గారు వాళ్ళ డైరెక్టర్ గారు ఇట్లా వచ్చి మన దగ్గర సినిమా స్టోరీ తెలుసుకొని, మా చరిత్ర తెలుసుకొని, మా ఊరి చరిత్ర తెలుసుకొని వాళ్ళు చాలా బాగా తీశారు. సినిమా చాలా బాగుంది, అందరూ చూడాలి. ఇందులో రాజిరెడ్డి అనే పాత్ర కొద్దిగా మన తాతకు సంబంధించి సేమ్ ఇక యాజ్ టీజ్ గా జరిగింది. 1948 లో రజాకార్లను మా ఊరు తరిమి కొట్టింది. అప్పుడు ఆ సినిమా సేమ్ యాజ్ టీజ్ గా దించారు. అక్కడ మటుకు ఆ పాత్ర చాలా బాగుంటుంది. చాలా బాగుందండి. రోషన్ గారు అందులో చాలా లీనమైపోయారు. సేమ్ హీరో అంటే హీరో లాగానే సేమ్ ఆ టైంలో మనకు చేసినట్టు. రోషన్ బాబు ఈజ్ గుడ్. సో ఈ సినిమా మొత్తంలో హైలైట్ అంటే మీరు ఏం చెప్తారు? ఇదే మనకు దాన్ని ఏమంటారు, మన తెలంగాణ రజాకార్ల పోరాటం. ఆ పోరాటం చాలా బాగా అదే ఇది హైలైట్. సేమ్ సినిమా మొత్తం మా బైరన్పల్లి అదే హైలైట్ ఉంటుంది. సాంగ్స్ ఇట్లా అన్ని బాగున్నాయి. సో అంటే రోషన్ ముందు ప్రభాస్ లాంటి ఒక గొప్ప హీరో అవుతాడు. చాలా గొప్ప హీరో అవుతుండు రోషన్ బాబు. చాలా గొప్పగా అవుతుండు. చాలా అసలు ఆయన టాలెంట్ను చాలా మంది ఇప్పుడు తెలంగాణలో చూడండి చాలా వెనుకబడి ఉంది. మన తెలంగాణ గురించి చాలా బాగా చేశారు ఆయన. అక్కడ మన ఆంధ్ర ఆయన అట్లా ఆ విధంగా అయినా కూడా మనకు తెలంగాణలో ఆయన భాష కానీ వ్యక్తిత్వం కానీ చాలా బాగా చేశారు. హీరో యాక్షన్ బాగుంది. ఫస్ట్ మూవీ కన్నా ఈ మూవీ చాలా బాగుంది. చాలా బాగుంది. స్క్రీన్ లో ఇంకా బాగుంది. సినిమా క్లైమాక్స్ కూడా బాగుంది. మూవీ కూడా బాగుంది. చాలా హైలైట్స్ అంటే మన ఇండియన్ కోసం వాళ్ళు మరణం చేయరు కదా, అది హైలైట్ అన్నమాట. అవ్వచ్చు అన్న. అంటే ఒక లవ్ పరంగానే కాదు, రొమాంటిక్ మూవీ అనే కాదు, అన్ని కూడా మూవీస్ లో అన్ని ఉన్నాయి. చాలా బాగుంది మూవీ అయితే. నెక్స్ట్ అవార్డు రావచ్చు పక్క రోషన్ కి. అవ్వచ్చు. శ్రీకాంత్ గారు పేరు పక్క ఉంచుంటది. చాలా బాగుందండి. చాలా బాగుంది మూవీ మాత్రం. చాలా అనుకునే దానికన్నా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగుంది. చాలా మంది టాలీవుడ్ హృతిక్ రోషన్ నిజమే అది. హీరోయిన్ ఎంట్రన్స్ నుంచి హీరో ఎంట్రన్స్ అలా ఉంది. హృతిక్ రోషన్ స్టార్ లాగా ఉన్నారు సేమ్. బాగుందండి. చాలా బాగుంది.
5% 5 out of 4.5 ఇవ్వచ్చు నేను.